Hello all. In this video, we are going to discuss the previous English bits that were asked in the June 2025 Telangana TET exam. So first question. As per the plan, the entire project will have been completed dash the year 2035. సో ప్రిపోజిషన్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి అసలు ఏంటి ఆ బ్లాంక్ ఏంటి వాడు ఏం అడుగుతున్నాడో తెలుగులో అర్థం కావాలి, మీనింగ్ అర్థం కావాలి. తెలుగులో అర్థం కావడానికి కాదని మీనింగ్ అర్థం కావాలి. ఏమంటున్నాడంటే యాజ్ పర్ ద ప్లాన్ ప్రకారము ద ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా విల్ హ్యావ్ బీన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది డాష్ ద ఇయర్ 2035 అంటే 2035 కల్లా 2035 కల్లా అనే మీనింగ్ ఇచ్చేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ ఏముంది ఒకసారి చూద్దాం. బిట్వీన్ అంటే మధ్య అంటే ఇక్కడ మనకి 2 ఇయర్స్ ఉండాలి, 2 టైం ఫ్రేమ్స్ ఉండాలి. ఒకటే ఇయర్ ఉంది కాబట్టి దిస్ కాంట్ బి అన్ ఆన్సర్. నెక్స్ట్ ఆఫ్ ఉన్న యొక్క, సో 2035 యొక్క వాడలేము, ఫర్ 2035 కొరకు వాడలేము. సో బై అనేది ఇక్కడ మనకి కల్లా అనే మీనింగ్ ఇస్తుంది. సో యూ కెన్ choose by as correct answer. As per the plan, the entire project will have been completed by the year 2035. Right, next question. Who is dash allowed into the meeting hall? మీటింగ్ హాల్లోకి ఎవరు అలో చేయబడతారు అని అర్థం కావాలి ఇక్కడ. సో అట్లా మీనింగ్ కరెక్ట్గా అర్థమైనప్పుడు మనకి గోయింగ్ టు అనేది రాంగ్ అని తెలుస్తుంది. గోయింగ్ టు తర్వాత ఏమొస్తుంది మనకి V1 రావాలి. గోయింగ్ టు తర్వాత బీన్ రాదు, సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ గోయింగ్ టు బి తర్వాత V3 వస్తుంది మనకి, అలౌడ్ అనేది V3ని. సో యూ కెన్ చూస్ దిస్ యాజ్ కరెక్ట్ ఆన్సర్. గోయింగ్ టు తర్వాత బీయింగ్ అనేది రాదు, V1 వస్తుంది, లేదు అంటే బి వస్తుంది. సో ఆప్షన్ 3 గోయింగ్ టు బి is correct answer. Who is going to be allowed in the meeting hall? మీటింగ్ హాల్లోకి ఎవరు అలో చేయబడతారు, అనుమతించబడతారు అని. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ డాష్ లవ్ షాంపెయిన్. సో ఫ్రాన్స్ అనేది ఒక అందమైన కంట్రీ అండ్ డాష్ లవ్ షాంపెయిన్ని ఎవరు లవ్ చేస్తారు అని. ఏ ఫ్రెంచ్, ఒక ఫ్రెంచ్ అతను, ద ఫ్రెంచ్ వాళ్ళు, ఫ్రెంచ్ ఈజ్ ఎ లాంగ్వేజ్, అండ్ ఫ్రెంచ్, అసలు ఫ్రెంచ్ ముందు అండ్ రానే రాదు. సో అండ్ ఫ్రెంచ్ కానీ ఏ ఫ్రెంచ్ కానీ అసలు ఆప్షన్స్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫ్రెంచ్ లవ్ షాంపెయిన్ కూడా కరెక్ట్ కాదు. ద ఫ్రెంచ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఏదైనా లాంగ్వేజ్ ముందు మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తే అది ఆ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు అనే మీనింగ్లో వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ముందు ద, ఇఫ్ యూ యూస్ ద బిఫోర్ ద లాంగ్వేజ్ English, then it stands for English speaking people అని, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అని మీనింగ్లో వస్తుంది. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ వుడ్ బి the French. France is a beautiful country and the French love champagne. Let us see next question.
Choose the correctly spelled word from the given options. So correct spelled word is the first one, ADHESEVE. Adhesive అంటే అంటుకునే స్వభావం గల adhesive. Next one, my father has been running lately. So the sentence means, ఈ sentence meaning ఏంటి అని అడిగాడు. My father has been running more in recent days. My father has been not on time. My father has been a latecomer. My father has been usually slow in his work. So first one is the correct answer because lately అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ రీసెంట్ డేస్ అని, ఈ మధ్య కాలంలో అని. రైట్. కానీ మోర్ అనేది ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. మోర్ ఎందుకు యాడ్ చేశాడో తెలియట్లేదు. మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఇన్ రీసెంట్ డేస్. ఈ మధ్య కాలంలో మా ఫాదర్ పరిగెత్తుతూ ఉన్నారు. సో మోర్ ఈజ్ నాట్ నెససరీ హియర్. Lately means in recent times. Next question. Dash being billionaire, the man lives in a very small house. సో ఇక్కడ మీనింగ్ ఒకసారి అర్థం చేసుకుంటే, మళ్ళీ దిస్ ఇస్ ఆల్సో అబౌట్ కంజంక్షన్స్ కానీ ఏదైనా ఫిల్లింగ్ గ్యాప్స్ వచ్చింది అంటే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, లైక్ ఇట్ మే బి కంజంక్షన్, ఇట్ మే బి ప్రిపోజిషన్ ఆర్ వర్బ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనకి ఏంటి సెంటెన్స్ అనేది ఏ మీనింగ్లో ఉంది అనేది మనకు అర్థం కావాలి ముందు. రైట్. సో ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే, అతను బిలియనీర్ అయినప్పటికీ కూడా ఆ మనిషి, ఆ మ్యాన్ లీవ్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ హౌస్, చాలా చిన్న ఇంటిలో నివసిస్తాడు. సో అయినప్పటికీ కూడా అనేటువంటి మీనింగ్ ఉన్నటువంటి కంజంక్షన్స్ ఇక్కడ మనకి ఏమన్నాయో ఒకసారి చూస్తే, సిన్స్ అంటే అప్పటి నుండి అని, ఆ కారణంగా. సో బిలియనీర్ అయిన కారణంగా ఈ కాంట్ లివ్ ఇన్ ఏ స్మాల్ హౌస్, కాబట్టి ఇది ఆప్షన్ ఆన్సర్ కాదు. సో హవెవర్, ఏది ఏమైనప్పటికీ, నో. దు అయినప్పటికీ, రైట్. సో అయినప్పటికీ అనేది ఇక్కడ సూట్ అవుతుంది. దో బీయింగ్ బిలియనియర్, ద మ్యాన్ లివ్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ హౌస్. కానీ దో కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ వచ్చినప్పుడు ఆ వెంటనే మనకి ఇక్కడ ఏముండాలా, వర్బ్ ఉండాలి. బట్ ఇక్కడ మనకి వర్బ్ అనేది ఏమి కూడా లేదు. బీయింగ్ అనేటువంటి బీ ఫామ్ మాత్రం ఉంది. సో దో కూడా ఇక్కడ వాడలేం. సో లాస్ట్ చాయిస్ we have is in spite of. So that is the answer. In spite of being billionaire, the man lives in a very small house. సో ఇన్ స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ ఆఫ్ కానీ వచ్చినప్పుడు మనకి ఈ కారణంగా, అయినా కూడా అనే మీనింగ్లో వస్తుంది అనమాట ఫ్రేజ్. నెక్స్ట్, the teacher has conducted numerous dash during the academic year. న్యూమరస్ అంటే చాలా అంటే ప్లూరల్ రావాలి. సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఏమై ఉంటుంది అనేది మనకు టెస్ట్. క్విజెస్ కాదు, క్విజెస్ అనేది కరెక్ట్ అవుతుంది. క్విజ్ అనేది సింగులర్, సో అది కూడా ఆన్సర్ కాదు. సో క్విజెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్విజెస్ ఈజ్ ద ప్లూరల్ ఫామ్ ఫర్ క్విజ్. రైట్. ఇట్లాంటి వర్డ్ ఇంకా ఏముంది అంటే FEZZES, ఫెజెస్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ we have is, read the statements A and B and choose the right option. This land is rarely visited by the tourists. The land is seldom visited by the tourists. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో రేర్లీ ఉంది, సెకండ్ సెంటెన్స్లో సెల్డమ్ ఉంది. ఇవి రెండు కూడా నెగటివిటీని చూపించేటువంటి అడ్వర్బ్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ కాదు, ఆల్మోస్ట్ లేదు, ఆల్మోస్ట్ నో అనేటువంటి మీనింగ్లో వీటిని యూజ్ చేస్తాము. సో బోత్ కెన్ బి కరెక్ట్ sentences. So that is the answer, both
The sentences A and B are correct. Next one. He helped the old woman dash house had been burgled. Right. Burglars అంటాంగా, burglars అంటే సో కాల్డ్ దొంగలు అన్నమాట, పెద్ద పెద్ద దొంగలు. రైట్. సో దొంగలు, సారీ, ఏ హౌస్ అయితే బర్గ్లింగ్ చేయబడిందో అనే మీనింగ్లో ఇక్కడ మనం వాడలేం. రైట్. ఇక్కడ ఏముంది, హీ హెల్ప్డ్ ద ఓల్డ్ ఉమెన్, అతడు ఆ ఓల్డ్ ఉమెన్కి సహాయం చేశాడు. ఎవరా ఓల్డ్ ఉమెన్? హౌస్ అనలేం. రైట్. హూస్ హౌస్ హ్యాడ్ బీన్ బర్గ్డ్, ఎవరి హౌస్ అయితే, ఎవరి యొక్క అని, హూజ్ అంటే, హూ అంటే ఎవరు అని, ఎవరు హౌస్ వి కాంట్ సే దట్. హూజ్ హౌస్ వి కెన్ సే. హూమ్ హౌస్, హూమ్ అంటే ఎవరిని అని, ఎవరిని హౌస్ అనలేం. విచ్ హౌస్ హ్యాడ్ బీన్ బర్గ్లడ్, హీ హెల్ప్డ్ ద ఓల్డ్ ఉమెన్ విచ్ హౌస్ హ్యాడ్ బీన్ బర్గ్లడ్ అంటే అతడు ఆ ఓల్డ్ ఉమెన్కి సహాయం చేశాడు, ఏ హౌస్ అయితే అనే మీనింగ్లో వస్తుంది, కానీ ఎవరి హౌస్ అయితే అనే మీనింగ్లో రాదు. సో హూస్ వాడినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి కరెక్ట్ సెంటెన్స్, ఐ మీన్ కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. హీ హెల్ప్ ద ఓల్డ్ ఉమెన్ whose house had been burgled. Next, the girl is taller than himself అనలేము, ఎందుకు, ఇక్కడ ఉంది గర్ల్, సో గర్ల్ హిమ్సెల్ఫ్ కాదు. నెక్స్ట్, దాన్ హిజ్ అంటే అతడిది, ఆ గర్ల్ అతడిది కంటే పెద్దగా టాల్గా ఉంది అనలేము. నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ టాలర్ దెన్ హీ, ఇక్కడ దెన్ అంటే మరీ అనే మీనింగ్లో వస్తుంది. రైట్. సో THAN ఉండాలి. సో spelling is wrong, so this option can't be answered. Next, than him, the girl is taller than him is the right answer. సో అతడి కంటే అమ్మాయి టాల్గా ఉంటుంది. ఇంకొన్ని సెంటెన్సెస్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే దాని తర్వాత హీ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకుంది ఏంటి, హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్ లేకుండా ఉండి మెయిన్ వర్బ్ ఉంటే, రైట్, సో దాని తర్వాత హీ కనిపించవచ్చు. రైట్. ఆ హీ తర్వాత ఇక్కడ ఏదైతే మెయిన్ వర్బ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి డూ ఫామ్ కానీ డస్ ఫామ్ కానీ డిడ్ ఫామ్ కానీ ఇక్కడ ఉంటుంది. రైట్. దీని ఎక్స్ప్లెనేషన్ సపరేట్ వీడియోలో ఇస్తాను, తర్వాత చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్, సుసాన్ won the prize last year and will do so once again this year. Susan won the prize last year. Last year Susan prize win అయ్యారు and will do so, మళ్ళీ చేస్తారు, మళ్ళీ అదే చేస్తారు, once again this year, ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే చేస్తారు అనే మీనింగ్లో ఇది వస్తుంది. ఏంటి మళ్ళీ చేస్తారు అని, ఆల్రెడీ చేసింది ఏంటి, ప్రైజ్ విన్ అవ్వడం, సో మళ్ళీ చేసేది కూడా అదే. సో will win the prize will be the correct answer. Next, identify the part with an error in the given sentence. ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏదో ఐడెంటిఫై చేయాలి. షీ, నో ఎర్రర్. వోకప్, అంత ఎర్రర్ ఏం లేదు. విత్ అండ్, ఓకే. నెక్స్ట్, హెడేక్, yesterday. ఓకే. సో హియర్ ఆర్టికల్స్, ఈ పార్ట్లో ఆర్టికల్ ఉంది, అది యాన్ ఉంది. యాన్ అనేది మనకు తెలిసినంత వరకు యాన్ ఎక్కడ వస్తూ ఉంటుంది, ఓవెల్స్కి ముందు వస్తూ ఉంటుంది. ఓవెల్ సౌండ్స్కి ముందు వస్తూ ఉంటుంది. రైట్. సో హెడేక్ ఈజ్
beginning, the word headache is beginning in H. H అనేది ఓవల కాదు. సో ఇట్ ఈస్ ఎ కాన్సనెంట్. కాన్సనెంట్తో బిగిన్ అవుతుంది కాబట్టి, కాన్సనెంట్ సౌండ్ ఏస్తో బిగిన్ అవుతుంది కాబట్టి, we should use here a, not an. So she woke up with a headache yesterday will be the correct answer. So wrong ఉన్న పార్ట్ ఏమైంది ఇప్పుడు? C. C is the right answer. Next, the team have never won the cup. ఆ టీం ఎప్పుడూ కూడా కప్ విన్ అవ్వలేదు. రైట్. సో దీనికి ఏమడిగాడు? చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్. యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు క్వశ్చన్ మార్క్స్. హ్యాజెంట్ దే లేదు. మనకి క్వశ్చన్ ట్యాగ్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే క్వశ్చన్ ట్యాగ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. రైట్. తర్వాత ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నౌన్ ఉంటే నౌన్కి సంబంధించినటువంటి ప్రణౌన్ ఉండాలి. రైట్. ప్రణౌన్ ఉంటే డైరెక్ట్ అదే ప్రణౌన్ రాసేస్తాం. ఇంకా టీం ఉంది కాబట్టి టీం అంటే టీంలో మెంబర్స్ ఉంటారుగా, మెంబర్స్ అంటే వారు అంటాము. వారు అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? దే అంటాం. రైట్. సో ఇక్కడ ఏమి ఉండాలా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రణౌన్ ఉంటే ప్రణౌను, లేదు అంటే నౌన్కి సంబంధించినటువంటి ప్రణౌన్. రైట్. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఆల్రెడీ హియర్. రైట్. అండ్ లేటర్ సో ఈ స్ట్రక్చర్లో మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఇందులో హ్యావ్ ఉంది. రైట్. సో ఇక్కడ హ్యావ్ ఉన్నవి మాత్రమే మనం చూసుకుంటే హ్యావ్ ఉన్నటువంటి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. రైట్. వన్ ఈజ్ హ్యావెంట్ దే, ద అదర్ వన్ ఈజ్ హ్యావ్ దే. రైట్. సో ఇక్కడ మనకి హ్యావెంట్ దే అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు అని ఉంది. ఇక్కడ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ ముందు ఉన్నటువంటి స్టేట్మెంట్ మనకి నెగటివ్లో ఉంది. నెగటివ్లో ఉన్నట్టు ఏం చెప్తుంది? ఇక్కడ నెవర్ అనే వర్డ్ ఉంది. రైట్. నెవర్ కానీ, నో కానీ, సెల్డమ్ కానీ, రేర్లీ కానీ, స్కార్స్లీ కానీ, హార్డ్లీ కానీ ఉంటే రైట్. సో దెన్ యూ కెన్ సే దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్. సో నెగటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ ఉంటుంది. రైట్. సో హ్యావ్ ఉన్నటువంటి ఆప్షన్స్ రెండే ఉన్నవి. ఇది ఆల్రెడీ నెగటివ్లోనే ఉంది. మనకు కావాల్సింది పాజిటివ్లో ఉన్నటువంటి ఆన్సర్ ఇది. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. The team have never won the cup, have they? Right. Next one. Hope for the best, prepare for the good, the worst అనాలి. రైట్. ఈ ఆప్షన్స్ అన్ని చూడడానికి ఇక్కడ మనకు లేదు. ఎందుకంటే ఇది ఎవరో చెప్పినటువంటి డైలాగ్ కాదు. ఇట్ ఈస్ ద ప్రావర్బ్. రైట్. ప్రావర్బ్ అంటే ఏముంటుంది? మనకి ఫిక్స్డ్ ఉంటుంది. ప్రోవర్బ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. అది ఎలా ఉంటే మనం అలా యాజ్ ఇట్ ఈస్ ఫిల్ చేయాల్సిందే. సో proverb we have is hope for the best, prepare for the worst. Right. Next, for he was unhappy, he asked to be transformed. Choose the option to replace the word for in the sentence. Sentence లో ఉన్నటువంటి for అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేయడానికి ఆప్షన్స్లో సరైంది చూడండి. రైట్. ఫర్ అంటే అందుకు గాను అని. ఫర్ హీ వాజ్ అన్హ్యాపీగా ఉన్నందుకు గాను హీ ఆస్క్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, అతడు చేంజ్ చేసుకోమని అడగబడ్డాడు. వాడిని అన్నారు, వాడికి చెప్పారు. రైట్. సో అందువల్ల అవుతుంది.
right? అయితే అవుతుంది. So we can't really use so here. Next, because అందువల్ల, hence అంటే ఇందువల్ల, ఈ కారణం చేత, yet అయినా కూడా, ఇంకను అని, రైట్. సో ఇక్కడ మనకి మీనింగ్ఫుల్గా సెంటెన్స్ ఉండాలి అంటే మనం వాడాల్సింది బికాస్ మాత్రమే. బికాస్ హీ వాజ్ అన్హ్యాపీ, he asked to be transformed. Next one. The government which is run by only the wealthy people is known as. సో వెల్దీ పీపుల్తో రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ ఏమంటే ఏంటి, ప్లూటోక్రసీ అంటారు. ప్లూటోక్రసీ, రైట్. ఆలిగార్కీ, ఆలిగార్కీ, రైట్, అనేది పాలన, రైట్. నెక్స్ట్ ఓక్లో ఓక్లోక్రసీ అనేది కూడా పాలన. ఓక్లోక్రసీ అంటే కూటముల చేత పాలించేవాడు, అంటే చేసేటువంటి పాలన. నెక్స్ట్ జెరంటోక్రసీ ఈజ్ ద లైక్ గవర్నమెంట్ బై ఓల్డ్ పీపుల్, రైట్. ఓలిగార్కీ అంటే ఇట్ ఈస్ ఆల్సో గవర్నమెంట్ బట్ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే పాల్గొంటారు ఆ పాలనలో, ఆ ప్రభుత్వంలో. నెక్స్ట్, ద chosen he spoke were well few words, రైట్. మనకి ఒక సెంటెన్స్ని చంక్స్ చేసి దాన్ని జంబుల్డ్ చేసి ఇచ్చాడు ఇక్కడ. చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్డ్ సెంటెన్స్. సో ఈ చంక్స్ అన్నిటిని కూడా కరెక్ట్ సీక్వెన్స్లో మనం రాయాల్సి ఉంటుంది, రైట్. సో he spoke, the few words were chosen. No, మీనింగ్లెస్ ఉంది. ద ఫ్యూ వర్డ్స్ he spoke, అతడు మాట్లాడిన కొన్ని మాటలు, వర్ వెల్ chosen, చాలా బాగా చూస్ చేసుకోబడ్డవి. నెక్స్ట్, ద ఫ్యూ వర్డ్స్ he spoke, అతడు మాట్లాడిన కొన్ని వర్డ్స్, chosen were well. No. సో స్పోక్ అనేది మెయిన్ వర్బ్, మళ్ళీ chosen అనేది కూడా మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేటివి రైట్ ఎప్పుడు కూడా పక్కకి రా. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, ద వెల్ చోసన్ ఫ్యూ వర్డ్స్ హీ స్పోక్ వర్, రైట్. సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది ఇక్కడ. హీ స్పోక్ వర్, రైట్. వర్ తర్వాత మనకి ఇంకేదైనా మెయిన్ వర్బ్ ఉంటే, సో దిస్ కుడ్ ఆల్సో బీ కరెక్ట్ సీక్వెన్స్, రైట్. సో ఇదే చంక్స్తోని మనకి ఇంకొక సీక్వెన్స్ కూడా, కరెక్ట్ సీక్వెన్స్ కూడా ఫామ్ చేయొచ్చు. అదేంటో యూ ప్లీజ్ గెస్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్ ఆర్ బాక్స్. నెక్స్ట్, people can justify some mistakes in some special circumstances. Identify the passive voice. ఓకే, సో ప్యాసివ్ సెంటెన్స్ అన్నాడు. ప్యాసివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ ఐడెంటిఫైడ్, నెక్స్ట్ people is a subject, can justify is a verb, some mistakes is a object, రైట్. సో మనకి పాసివ్ అనగానే ఆబ్జెక్ట్తో సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుద్ది అని మనకు తెలుసు, రైట్. సో అన్ని సెంటెన్సెస్ కూడా ఆబ్జెక్ట్తోనే స్టార్ట్ అయ్యాయి, సమ్ మిస్టేక్స్, రైట్. తర్వాత ఏముండాలా, కెన్ ఉంది అంటే, కెన్ ప్లస్ V1 ఉంది అంటే అది మనకి ప్యాసివ్లో ఏమైంది అంటే కెన్ బి ప్లస్ V3, రైట్. జస్టిఫై అనేది ఏంటి, V1, justify is V1, right. So can plus V1 ఉంది అంటే in passive it must be can be plus V3. So can be plus V3 ఎక్కడ ఉంది, obviously in the third option, that is can be
Justified. Justified is V3. Right. So that is a correct answer. Next, choose the grammatically wrong sentence with regard to using expression workout. వర్కౌట్ అంటే మీనింగ్ ఏంటో దానికి సరిపోయేటువంటి సెంటెన్స్ కానిది అన్నాడు. రాంగ్ సెంటెన్స్ అన్నాడు. రైట్. యూజువల్లీ ద రెసిడెంట్స్ వర్కౌట్ ద ఫైర్ బిఫోర్ ద ఫైర్ ఫైటర్స్ అరైవ్. రైట్. ఫైర్ ఫైటర్స్ వచ్చే ముందు రెసిడెంట్స్ నివాసులు ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అక్కడ ఉంటా ఉన్నారో వాళ్ళే ఫైర్ని పెడతారు అనే మీనింగ్లో ఉంది వర్కౌట్ అనగా. రైట్. సో అది కరెక్ట్ మీనింగ్ కాదు. వర్కౌట్ అనేది సెంటెన్స్ అనేది మీనింగ్లెస్గా అయిపోద్ది. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ద రెజ్లర్స్ వర్కౌట్ అట్ ద జిమ్ థ్రైస్ ఎ వీక్. జిమ్లో వర్కౌట్ చేస్తారు అని రెజ్లర్స్. దిస్ టైమ్ అవర్ స్ట్రాటజీ ఫర్ ద ఎగ్జామినేషన్స్ మే వర్కౌట్ వెల్. పని చేస్తుంది అని, సక్సెస్ అవుతుంది అని ఇక్కడ మీనింగ్. నెక్స్ట్, we need to work out the total cost before we buy the house. అంటే క్యాల్కులేట్ చేసుకోవాలి అని లేదా సమకూర్చుకోవాలి అని. రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ సీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ ద లిసనింగ్ ప్రాసెస్లో లిసనర్ ఏం చేస్తాడు? రైట్. ఇంటర్ప్రిట్స్ అర్థం చేసుకుంటాడు, అండ్ అండర్స్టాండ్స్ మళ్ళీ ఇంటర్ప్రిట్ ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడము ఇన్ ద సెన్స్ లైక్ ప్రీవియస్ నాలెడ్జ్ని కనెక్ట్ చేసుకొని ఇది దీనికి అని చెప్పేసి కనెక్ట్ చేసుకొని అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం. ద మెసేజ్ బై డీకోడింగ్ ఇట్. రైట్. దాన్ని మొత్తం డీకోడ్ కూడా చేస్తాడు. రైట్. అది లిజనింగ్ అంటే. ఇవన్నీ కూడా లిజనింగ్ కావు. ఎందుకు కావు చూద్దాం. క్రియేట్స్ అండ్ సెండ్స్ ఎ న్యూ మెసేజ్ పంపడం లిసనింగ్ కాదు. అది మాట్లాడడం అయి ఉంటుంది, రాయడమైనా అయి ఉంటుంది. అండర్స్టాండ్స్ ద మెసేజ్ సోల్లీ బేస్డ్ ఆన్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ యూజింగ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. లిసనింగ్లో బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని కూడా యూజ్ చేసుకుంటాము. రైట్. ఇక్కడ ఏమన్నాడు? వితౌట్ యూజింగ్ అంటున్నాడు. సో వితౌట్ యూజింగ్ అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు, లిసనింగ్ కాదు. ఇగ్నోర్స్ కాంటెక్స్ట్ ఇగ్నోర్ చేసినా కూడా ఇట్స్ నాట్ లిసనింగ్. అండ్ he doesn't understand or he ignores the tone of the speaker also. స్పీకర్ ఏ టోన్లో మాట్లాడుతున్నాడు అనేది కూడా లిసనర్గా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు అండర్స్టాండ్ అండ్ ఫోకస్ ఆన్. రైట్. సో అదర్వైజ్ యూ మే misunderstand the message given by the speaker. Right. So this will be the correct answer. Listener interprets and understands the message by decoding it. Next, the structural oral situational approach in teaching English focuses on the following. Right. Approach name allokasari chadavandi. The structural oral situational approach. Right. So oral అన్నాడు, స్ట్రక్చరల్ అన్నాడు. స్ట్రక్చరల్ మీన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కావచ్చు, వర్డ్స్ స్ట్రక్చర్స్ కావచ్చు. నెక్స్ట్ ఓరల్ అన్నాడు. ఓరల్ మీన్స్ ఇందులో స్పీకింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఓరల్ కనిపించింది అంటే. నెక్స్ట్ సిచ్యువేషనల్ అన్నాడు. సిచ్యువేషనల్ మీన్స్ ఇట్ మే బి రిలేటెడ్ టు రియల్ లైఫ్ కాంటెక్స్ట్ ఆర్ కాంటెక్స్టువల్. రైట్. సో ఈ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ ద ఫాలోయింగ్. దేనిపైన ఫోకస్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో టీచింగ్ లాంగ్వేజ్, ఇట్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్ త్రూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఓరల్ ప్రాక్టీస్. రైట్. సో
మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగా స్ట్రక్చరల్ అనేది ఒకటి మాత్రమే ఇందులో టచ్ కావట్లేదు. యూ కెన్ సీ ఓరల్ అంటే స్పీకింగ్, ఓరల్ ప్రాక్టీస్, ఓరల్ డైరెక్ట్ వర్డ్ ఉంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటి? కాంటెక్స్ట్, రియల్ లైఫ్ కాంటెక్స్ట్, రైట్. సిచ్యువేషన్ అనే వర్డ్ కూడా ఇందులో రిపీట్ అయింది. సో ఆబ్వియస్లీ యూ కెన్ చూస్ దిస్ యాజ్ ఎన్ ఆన్సర్, రైట్. ఇవెందుకుగా ఒకసారి చూద్దాం. టీచింగ్ లాంగ్వేజ్ in classroom situations and giving more writing practice. మనకి రైటింగ్ అనేది అక్కడ అప్రోచ్లో లేదు. ఓరల్ ఆర్ సిచ్యువేషనల్ అన్నాడు. ఓరల్ మీన్స్ ఇట్ ఈస్ స్పీకింగ్. నెక్స్ట్, టీచింగ్ లాంగ్వేజ్ త్రూ కన్వెన్షనల్ గ్రామర్ అండ్ ఐసోలేటెడ్ స్ట్రక్చర్స్ అనేది ఉంది. సో ఇది ఆన్సర్ ఏమో అని అనుకుందాం. కానీ ఏమన్నాడు? త్రూ కన్వెన్షనల్ గ్రామర్ అన్నాడు. గ్రామర్, నోవేర్ గ్రామర్ ఈజ్ రెఫర్డ్ హియర్, రైట్. అసలు గ్రామర్ అనేటువంటి కాన్సెప్టే, క్లూనే ఇక్కడ మనకి అప్రోచ్లో లేదు. నెక్స్ట్, టీచింగ్ వొకాబులరీ ఇన్ ఐసోలేషన్ విత్ లెస్ ప్రయారిటీ ఫర్ స్పోకెన్ లాంగ్వేజ్, రైట్. స్పోకెన్ లాంగ్వేజ్ అనేది వచ్చింది, కానీ దానికి ముందు ఒకసారి చూస్తే విత్ లెస్ ప్రయారిటీ ఫర్ స్పోకెన్ లాంగ్వేజ్, విచ్ మీన్స్ అక్కడ స్పోకెన్కి ఏమాత్రం స్కోప్ లేదు అని, చాలా తక్కువ స్కోప్ ఉంది అని. సో ఫస్ట్ వన్ కెన్ బి ద కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్ త్రూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఓరల్ ప్రాక్టీస్ కెన్ బి కాల్డ్ as the structural oral situational approach. Next question. Pick the incorrect statement about language acquisition. అన్న మనకి లాంగ్వేజ్ అక్విజిషన్ ఉంటుంది, లాంగ్వేజ్ లెర్నింగ్ ఉంటుంది. అక్విజిషన్ అనేది న్యాచురల్గా జరిగిపోతుంది, రైట్. లెర్నింగ్ అనేది దానికి ఒక ఏంటి, ఇప్పుడు మనం యూట్యూబ్లో నేర్చుకున్నట్టుగా కొన్ని క్లాసులు కావాలి, లేదంటే ఏదైనా బుక్ కావాలి, right. We need somebody to train us or to teach us, right. But acquisition can be done on our own in the environment. మనకు ఎన్వైరన్మెంట్ ఉంటే చాలు, మనం అక్వైర్ చేసేసుకుంటాము ఆ లాంగ్వేజ్ని, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు? దానికి సంబంధించి ఇన్కరెక్ట్ లాంగ్వేజ్ అక్విజిషన్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, రైట్. ఫస్ట్ వన్ చూస్తే language acquisition largely an unconscious process. Yes. సో తెలియకుండానే మనం లాంగ్వేజ్ని నేర్చుకుంటాం, రైట్. గ్రామర్ రూల్స్ కానీ, ఇది టెన్స్ అని కానీ, అదా టెన్స్ అని కానీ మనం నేర్చుకోం, రైట్. అవేవి తెలుసుకోకుండానే వి విల్ అక్వైర్ లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ అక్విజిషన్ ఇన్వాల్వ్స్ బోత్ ద డెవలప్మెంట్ ఆఫ్ రిసెప్టివ్ స్కిల్స్ and productive skills, right. So language acquisition అనేది డెవలప్మెంట్ ఆఫ్ రిసెప్టివ్ స్కిల్స్ ని, ప్రొడక్టివ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడము అంటున్నారు, రైట్. సో ఇది డెవలప్ చేసుకోవడము కాదు, రైట్. అక్వైర్ చేయడం, సంపాదించడం. నెక్స్ట్, అండ్ హియర్ రిసెప్టివ్ స్కిల్స్ అంటే ఏంటి? వినడము, చదవడం. ప్రొడక్టివ్ స్కిల్స్ మీన్స్ రాయడము, మాట్లాడడం, రైట్. సో లాంగ్వేజ్ అక్వైర్ చేసినప్పుడు, అక్విజిషన్ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా రైటింగ్లో కూడా దాన్ని, అంటే ఈ ప్రొడక్టివ్ స్కిల్ అయినటువంటి రైటింగ్లో కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని లేదు, రైట్. ఈవెన్ దో యు ఆర్ ఏబుల్ టు స్పీక్, you can say that you acquired that language, right. So in the same way receptive skills మనకి టూ ఉంటాయి, లిసనింగ్ అండ్ రీడింగ్. సో ఇందులో లిసనింగ్ ఒకటి అచీవ్ అయితే సరిపోతుంది, రీడింగ్ అచీవ్ అయినా కాకుండా కానీ యూ కెన్ సే దట్ యూ అక్వైర్డ్ దట్ లాంగ్వేజ్,
సో ఇది ఇన్కరెక్ట్ కాదు. నెక్స్ట్, in the process of acquisition, the learners often make errors which are either tolerated or understood by the learners. Learners mistakes గాని ఏమైనా ఉంటే అర్థం చేసుకుంటారు. Alright. And that's a part of the process of acquisition. వాళ్ళు గైడ్ చేయడానికి కానీ, రైట్ ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పడానికి కానీ టీచర్స్ లాంటి వాళ్ళు ఉండరు acquisition ప్రాసెస్లో. Next, acquisition usually associated with young children acquiring a new language which could be a foreign language. Language acquisition అనేది చిన్న పిల్లలకనే కాదు, and it is not really about foreign language. Foreign language నేర్చుకుంటేనే acquisition జరిగినట్టు కాదు, చిన్న పిల్లలు నేర్చుకుంటేనే acquisition జరిగినట్టు కాదు. For example, you may be 20 years or 30 years. If you are living in a foreign country where some other foreign language is spoken, you can by and by acquire that language by communicating with those people. So acquisition అనేది చిన్నప్పుడే జరుగుద్ది, ఫారిన్ లాంగ్వేజెస్ అనేది అనేది కాదు. So this is an incorrect statement about the language acquisition. Next one we have, arrange the 5 stages involved in syllabus production in the correct order. Syllabus production గురించి అడిగారు ఇక్కడ. సిలబస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే సిలబస్ రాయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సజెస్టింగ్ టీచింగ్ స్ట్రాటజీస్. ఎవరికైనా సజెస్ట్ చేస్తాము, చేయలేము. నెక్స్ట్, లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్. రైట్. సో దిస్ విల్ బి ద ఫస్ట్ వన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్. లెర్నర్ ఎవరు అని మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత సిలబస్ రాయడం అనేది మనం స్టార్ట్ చేస్తాం. రైట్. సో నెంబర్ 2 అనేది ఫస్ట్ పార్ట్గా ఉన్నట్టయితే, ఫస్ట్ స్టేజ్గా ఉన్నట్టయితే దట్ కెన్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏది కూడా ఫస్ట్ 2 లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా అదే ఆన్సర్ పెట్టేయచ్చు, టైం వేస్ట్ చేయకుండా. రైట్. సో తర్వాత ఏముంది? నెక్స్ట్, ఇవాల్యుయేటింగ్ ద కోర్స్ అండ్ లెర్నర్స్. కోర్సును కానీ లెర్నర్స్ కానీ ఎవాల్యుయేట్ చేయడం, అది ఫస్ట్ చేయము, సెకండ్ చేయము, ఎట్ ది ఎండ్ చేస్తాం. నెక్స్ట్, డిసైడింగ్ ఆన్ కోర్స్ కంటెంట్స్. కోర్స్ కంటెంట్స్ అనేటి డిసైడ్ కావాలి. ఎప్పుడు డిసైడ్ అవుతారు? కోర్స్ కంటెంట్ డిసైడ్ అవ్వాలి అంటే లెర్నర్స్ ఎవరో తెలుసుకున్న తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. వాళ్ళకి ఏం నేర్పించాలి, ముందు మనం ఏం నేర్పించాలో తెలుసుకున్న తర్వాత కంటెంట్స్ ఏమేమి పెట్టాలో డిసైడ్. రైట్. అండ్ లేటర్ యూ కెన్ గో విత్ సజెస్టింగ్ teaching strategies, and finally evaluating the course and learners. Right. So option 3 will be the correct answer. Next one. Okay, this is a question about tests, different types of tests we have. These tests are designed to measure learners' ability to use language which they are expected to use at a given level. At a given level. Right. ఒక లెవెల్, ఒక పర్టికులర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాంగ్వేజ్
యూసేజ్. ఎబిలిటీ అనేది లెర్నర్కు ఉందా లేదా అని మెజర్ చేయడానికి డిజైన్ చేయబడినటువంటి టెస్ట్. దట్ ఈస్ వాట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. రైట్. మరి అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి? అచీవ్మెంట్ టెస్ట్ అంటే వాడికి ఒక కోర్స్ ఇచ్చి ఆ కోర్స్ ఎండింగ్లో వాడికి టెస్ట్ పెట్టేస్తాము. ఎంతవరకు వాడు అచీవ్ అయ్యిండు అనేది చూస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం, అసెస్ చేస్తాం. నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ టెస్ట్ దీనికి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఇంకేదైనా కోర్సు కానీ చేయడానికి లేదా ఒక జాబ్కి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి వీడికి అసలు అర్హత అనేది ఉందా లేదా డిసైడ్ చేయడానికి మనం యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటివి పెడతా ఉంటాం. రైట్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్. మీరు చూస్తూ ఉంటారు, ఇఫ్ యు గో టు హాస్పిటల్, in front of the hospital or somewhere around the hospital you can see diagnostics. అంటే ఏంటి? కనుగొనడం. అంటే ఏంటి, ఎక్కడ ఫాల్ట్ ఉందా అని అనుకోవాలి. డయాగ్నోస్టిక్ టెస్ట్ స్టూడెంట్కి కండక్ట్ చేసినప్పుడు వాడు ఏది చేయగలుగుతున్నాడు, దేనికి ఆన్సర్ చేయలేకపోతున్నాడు అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The following is key tenet of the direct method of language teaching. Alright. సో కింది వాటిలో డైరెక్ట్ మెథడ్ లాంగ్వేజ్ టీచింగ్ సంబంధించిన డైరెక్ట్ మెథడ్ యొక్క కీ టెనెట్ ఏంటి అంటాం. అంటే ముఖ్యమైన, అంటే సోకాల్డ్ మౌలికాంశం. రైట్. సో డైరెక్ట్ మెథడ్లో ఏముంటాయి? ట్రాన్స్లేషన్ ఉండదు, సో రాంగ్ ఆన్సర్. At the initial stage, the focus of language teaching is on teaching of grammar. No, grammar చెప్పడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ మెథడ్లో. నెక్స్ట్, learners can use mother tongue. Mother tongue is not used, so it is wrong answer. So exposure to natural language is given by using everyday vocabulary and grammar. Alright. సో గ్రామర్ లర్న్ చేయడానికి కానీ ఎవ్రీడే వొకాబులరీతో కానీ కొన్ని ఎవ్రీడే యూసేజ్లో ఉండేటువంటి గ్రామర్తో కానీ న్యాచురల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ డైరెక్ట్ మెథడ్. రైట్. సో విత్ దిస్ we wrap up this video. Thank you very much for patiently watching and learning. For more videos, please subscribe, like and share.